గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్న చిన్న పిల్లలు అని అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చెప్పమ్మా. చాలా మంది ఈ మధ్య కాలంలో మాకు దేవుడు కనిపిస్తున్నాడని, దేవుడితో మాట్లాడుతున్నామని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా మా పైకి భగవంతుడు అమ్మవారు వస్తుందని చెప్పి, పూనకాలని చెప్పి, మేము కొలుపు చెప్తున్నామని చెప్పి, అంటే అమ్మవారు మాతో ఇది చేయించడం కోసమే మా పైకి వచ్చింది అని చెప్పి చిన్న చిన్న పిల్లలకి, యంగ్స్టర్స్కే ఎక్కువగా అమ్మవారు రావటం చూస్తున్నాం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం అమ్మవారు రావటం అనేది శిగాలు ఇలాంటి పూనకాలు విన్నా కూడా ఏజ్డ్ వాళ్ళకు మాత్రమే ఎక్కువగా రావడం చూసాం. ఎందుకు ఇప్పుడు యంగ్స్టర్స్ లో వస్తున్నారు? నిజంగా ఇది నమ్మొచ్చు అంటారా? ఇదంతా ఫేక్ అనుకోవచ్చు అంటారా? ఒక విధంగా ఏం చెప్పాలంటే అమ్మ, మనము ఫేక్ అని అనకుండా మనం కొంచెం తెలివిగా ముందుకు వెళ్దాం. ఎవరైనా పర్సనల్ గా ఫోన్ చేస్తే మీరు నా నెంబర్ ఇవ్వండి, ఇస్తే నేను వాళ్ళని లైవ్ గా కలుస్తాను. ఎందుకంటే ఛానల్లో ఉన్నాం కాబట్టి మనం కొన్ని ఆలోచనతో చెప్తాను. ఒక వ్యక్తి వచ్చి అమ్మవారి పైనే వస్తుంది అని చెప్పినప్పుడు అడిగిన విషయం ఏంటంటే, మొదట ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అని మనం అడుగుతాంగా. మీరు యాంకరింగ్ పోల్డ్ కాబట్టి మీరు కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మా దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఇష్టంగా రారు, వాళ్ళ తల్లియో తండ్రియో పట్టుకొని వస్తాడు ప్రెషర్గా. ఫోన్లో నాతో మాట్లాడమంటే మాట్లాడలేరు వాళ్ళు. తీసుకొని వచ్చారమ్మా. తీసుకొని వస్తే కర్మన్ ఘట్ ప్రాంతం నుంచి నా దగ్గరకు వస్తున్నట్టుగా చెప్పకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టిన తరుణం చెప్తున్నాం. కూర్చోగానే హాయ్ నాన్న, హౌ ఆర్ యూ అని చెప్పేసి కొంచెం ఇంగ్లీష్లో ఆ వర్డ్స్ ఈ వర్డ్స్ మోడర్న్గా మాట్లాడేసి, సో టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్ నాన్న, అది ఇది అని చెప్పేస్తే వీళ్ళ పేరెంట్స్ కొంచెం సిగ్నల్ ఇచ్చిన, కొంచెం వెనక్కి జరగండి అన్నట్టు. వాళ్ళు ఇప్పుడే వస్తామన్నట్టు వెళ్ళారు. కొద్దిగా దగ్గర కూర్చొని మాట్లాడినన్నా, ఐఎమ్ లైక్ యువర్ ఫాదర్, యువర్ బ్రదర్, అది అని మాట్లాడుతూ ఉంటే, ఎవ్రీడే మదర్ అండ్ ఫాదర్ ఈస్ స్కోల్డింగ్ మీ, unnecessary words they are talking and abused language they are using and start చేసింది. అంటే what abused language you are finding అంటే, they are fighting each others in front of me only when I came back from school or college అంటే పోతుందంటే, so how can you find that they are fighting for something అని అంటే, most of the sense they are talking about finance స్వామి అని అన్నారు. అంటే ఫైనాన్స్ అంటే మీ గురించే కదా స్వామి అంటే, నో మా గురించి ఫైనాన్స్ గురించి కాదు స్వామి, వాళ్ళు ఏ విధంగా ఫైనాన్స్ సంపాదించాలన్నాడు దానికి మేము ఒప్పుకుంటాం. కానీ ఏ ఖర్చు ఎలా పెట్టావు, నువ్వు అలా ఖర్చు పెట్టావా, అని ఇలా పెట్టావా, దీనికి ఎస్టిమేషన్ ఎంత అయింది, ఈఎంఐ అని కొన్ని ఉంటాయి కదా. ఈ డిస్కషన్స్ నేను చాలా 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 చిన్న లైఫ్లో ఉన్నా అనిపిస్తుంది అన్న థాట్ తిరుగుతుంది ఆవిడ మైండ్లో. గమనించండి నా ప్రశ్న. డబ్బుల గురించి తల్లిదండ్రులు కొట్లాడుతున్నారు అన్న విషయం ఎలా తీసుకుందంటే, ఈవిడ వీఆర్ వెరీ పూర్ అన్నట్టుగా తీసుకుంది. అంటే నేనేమన్నా ఓకే దట్ ఈస్ ఫైన్, ఎందుకంటే ఉన్నది కొట్లాడుకుంటారు వాళ్ళు, ఇంట్లో కొట్లాడకపోతే వీధిలో కొట్లాడతారా నేనంటే. కానీ అలా కొట్లాడడం, నాకు నా ముందే కొట్లాడితే నాకు తీసుకోవాలని, రిసీవ్ చేసుకోవాలనిపిస్తలేదు స్వామీజీ, అది ఇది అని అంటే, నీకేమనిపించింది అని నేను అన్న తర్వాత కొద్దిగా ఎనికి జరిగింది. అమ్మాయి అబ్బాయిని లవ్ చేసింది. ఇంకా ఈజ్ అ వెల్ గుడ్ పర్సన్, బైక్ ఉంది, మంచి కార్ ఉంది, ఏదో ఏడ పరిచయం, సమ్ కాలేజ్ అబ్బాయితో తిరుగుతున్నాం, చేస్తున్నాం, వెల్ సెటిల్డ్. అట్లీస్ట్ విల్ సెటిల్ ఇన్ ఫ్యూచర్. హౌ యూ విల్ సెటిల్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ బాయ్ ఈజ్ ఎ సెటిల్డ్ పర్సన్? అంటే దేర్ ఈజ్ అ సర్టెన్ నామ్స్ అమ్మా, లవ్ అన్నా, అట్రాక్షన్ అన్నా అని అంటే బాగుంటాం. ఇంకా మేము వీళ్ళతో నేను ఉండదలుచుకోలేదు ఈ ఫైనాన్స్ ఇష్యూస్లో. ఈ థాట్ యాక్చువల్ ఆవిడది, వీళ్ళతో నేను ఉండదలుచుకోలేదు. ఓకే మరి ఆయన ఎలా ఉంటాడు అంటే, ఒక సమ్ అట్మాస్ఫియర్లో ఉంటాము, చేస్తాము, అది ఇది అని మాట్లాడేది. అక్కడ వరకు ఒక టాపిక్ వచ్చింది. కొంచెం వెనక్కి వెళ్ళా, 3వ క్లాస్ 4వ క్లాస్ వరకు. తెలుసా అమ్మ 3rd క్లాస్లో ఎక్కడ ఉన్నారు, ఏం చేశారని వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పిన డిస్కషన్, అప్పుడు బాగుండే లైఫ్, మంచిగా ఉండే, ఆడుకునే వాళ్ళం, ఫ్రెండ్స్ ఉండే, కల్చర్గా ఉండే, ఇట్లా అన్నది. ఇప్పుడు నీ లైఫ్ ఎందుకు బాగుండట్లేదు అంటే, ఎక్స్పెక్టేషన్స్ కదమ్మా అన్న. సడన్గా ఈ అమ్మవారు ఎందుకు వచ్చారు నేను అంటే, ఎందుకమ్మా అమ్మవారు వస్తే నాకు చాలా ఇష్టం రా నాన్న అని ఇట్లా టాపిక్ స్టార్ట్ చేశాను. అనగానే ఈవిడకి ఏంటంటే, ఈవిడని మనం డిస్కరేజ్ చేస్తే ఈవిడ నాకు సీక్రెట్లు చెప్పలేదు. అలా మెల్లిగా లాగేసి మన వైపు మాట్లాడినప్పుడు ఏమన్నదానంటే, ఆవిడ నాకు ఏ స్థితిగతులు ఉన్న శక్తి శరీరం మీదకి రాదు అని ఇండైరెక్ట్గా చెప్పింది. ఈవిడ బిహేవియర్ ఎందుకు చేస్తుందంటే, మదర్ అండ్ ఫాదర్ దే కెనాట్ ఫైండ్ ఆవిడ యొక్క పర్సనల్ లైఫ్. ఈ యొక్క డైవర్షన్ రాగానే ఈవిడకి ఏదో అయిపోయింది, చాటింగ్ ఎక్కువ చేసి పొద్దుంతా నిద్రపోవడాలు, బయట కాలేజ్ కానీ ఇంకెక్కడికైనా పోయినప్పుడు తినేసి రావడాలు చేసేసి, ఇంట్లో హెల్త్ బాగాలేదని చెప్పి పడుకోవడాలు, ఇవన్నీ కొంచెం అబ్నార్మాలిటీస్ గమనించినప్పుడు నా పైన ఎవరో ఉన్నారు, ఏదో జరుగుతుంది అని కొద్దిగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళ మైండ్ అంతా ఎల్లమ్మ మీదే ఉండిపోయింది. యాక్చువల్లీ ఈవిడ ఈ అమ్మాయి మైండ్ అంతా సొసైటీ మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి బయటికి రాకపోవడానికి కారణాలు ఏంది అనేది తల్లిదండ్రులు కనిపెట్టాలి.
ఈవిడ ఎక్కడికి పోతుందని కనిపెట్టాలి. అమ్మాయి బాగా ఉండి మంచిగా తినేసి వస్తుంది, బయట అన్ని చేస్తుంది, తిరుగుతుంది అని అంటే అమ్మ సెట్ ఆఫ్ ఒక మైండ్ ఉన్నది ఆవిడ దగ్గర. ఆ మైండ్ని నువ్వు రీడ్ చేయట్లేవు అంటే మదర్ ఫాదర్ ఇంట్లో లేరని అర్థం. అంటే వాళ్ళు వర్క్ కోసం వెళ్తున్నారు. ఈవిడ జీవిత ప్రక్రియ వేరేలాగా అయిపోయింది కదా. ఓపెన్ అన్నాకమ్మ వాళ్ళ మదర్ని పిలిచి అడిగిన తర్వాత షీజ్ 16-17 years, ఏం సంగతి అని చెప్తే వాళ్ళ అమ్మని అడిగితే పరిస్థితులు ఇట్లా వెళ్తున్నాం కదా అంటే నేనేమన్నా అంటే మీ అమ్మ మీ నాన్న నీ కళ్ళ ముందే ఏదన్నా చేసుకోనో లేకపోతే ఏదైనా కోల్పోయో ఆరోగ్య పరిస్థితి కోల్పోతే ఎలా ఉంటుంది అని అడిగాను. నువ్వు అప్పుడు మెల్లి కంట్లో నుంచి నీళ్ళు డ్రాప్ అవుతున్నాయి, ఏడప్పుడు మొదలుపెట్టింది. అమ్మ నాన్న లేకపోతే వాళ్ళు నన్ను పెంచారు, కష్టపడ్డారు అంటే 3-4 years క్రితం ఎలా ఉంటామని అడిగాను కదా. అక్కడ నుంచి అడిగినప్పుడు ఏంటంటే మదర్ ఫాదర్ లేకుంటే నీ లైఫ్ ఏంది అని శూన్యం చేస్తారు కదా అని చెప్పి అడిగినప్పుడు ఏమన్నదంటే ఆవిడ ఫ్రీడమ్ ఇస్తే నేను ప్రశాంతంగా ఉంటాను అన్నవాడు వదిలింది ఆవిడ. ఫ్రీడమ్ ఎలా రావాలి? వీళ్ళిద్దరు ఫైనాన్స్ పరంగా గొడవకూడదు ఒకటి, ఈవిడ ఏది అడిగితే అది తెచ్చేయాలి 2, ఈవిడ ఏదైనా మాట్లాడితే ఎదురు పడకూడదు 3, ఈ మొబైల్ ఇచ్చేసేయాలి, దాంట్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అడగకూడదు 4. ఇలాంటి కొన్ని విషయాలు రిస్ట్రిక్టెడ్గా ఉంటే ఈవిడ కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఇది నేను అది అని చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ డైవర్షన్ జరిగింది కదా ఇక్కడ. అలా వచ్చిన ఆడపిల్లలే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఇంకొక సందర్భం చాలా టాకెటివ్ సందర్భం. ఒక ఊరికి పోతున్నామ్మా నేను కర్నూలులో. ఆవిడ పసుపు గిసుపు అన్నీ వేసుకొని వచ్చి కూర్చుంది. జడ ఇలా అనుకుంటూ ఉంది నా ముందు. శివరుద్ర సాధు వచ్చిండంట అనగానే నాతో పాటు అందరూ ఉన్నారు వీళ్ళంతా. కొంచెం దూరం జరగండి అందరూ అన్నట్టు అందరం దూరం జరిగిపోగానే ఆమె ఇట్లా గోడకి ఇలా ఒరిగి మాట్లాడుతుందమ్మా. ఒక సాధువుని అన్నప్పుడు నా దగ్గర ఒక గౌరవంగా నిలబడచ్చు కదా. నేనేమో త్రిశూలం ఇలా పట్టుకొని చెప్తల్లి అని చెప్పి ఇలా నిలబడి నేనంటే ఆవిడ ఉన్న ఆ గోడకి ఇలా ఒరిగి మాట్లాడుతుంది నాతో. ఏదేదో ఫ్రెండ్ ఎక్కడి నుంచో వచ్చేసి నెల్లూరు నుంచి అన్నట్టుగా. నేనేమన్నానంటే ఏం జరుగుతుందంటే ఎల్లమ్మ వస్తుంది అన్నదమ్మా. ఎల్లమ్మ వస్తుందా అమ్మ, ఏం చేశారు ఇప్పుడు అంటే ఇంట్లో కొడుతున్నారు బాగా అని అన్నారు. ఎవరు కొడుతున్నారు? ఎల్లమ్మ వస్తుందని నేను కొడుతున్నారా అని అడిగిన. అయినా కొడుతున్నారు అని అంటే నేను ఏం అడిగినంటే ఒక మాట చెప్తా ఏమనుకో కదా అమ్మ, బాధపడొద్దు అన్న. చెప్పండి స్వామి అన్నది. నీకు అక్రమ సంబంధం ఉందా అని అడిగిన. ఒకసారి ఈ చున్ని అది ఈ చీర అమ్మ ఇలా తీసి ఇలా చదిరేసించాలి ఒకటేసారి. మా ఆయన కొడతాడు స్వామి, నాకు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసింది. సింపుల్ కథ. నీకు ఎల్లమ్మ లేదు, ఇంకా ఏ తల్లి లేదు, ఇది దాయడం కోసం ఎల్లమ్మని పట్టుకున్నావా అని అన్న. కరెక్ట్గా కిందికి వంగిందమ్మా. ఇంకా అంత టక్కుని ఎలా చెప్పావు స్వామి అని అంటే నేనన్నా చెప్పేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఒక మానవ జీవిత శరీరాన్ని చూసిన నీకే ఎల్లమ్మ తల్లి గురించి ఒక అవగాహన ఉంటే సాధు సంతులము కూర్చొని పరమశివుడు హరా హరా అని పొద్దంతా రాత్రంతా అరుచుకుంటూ తిరిగే నేను ఒక వ్యక్తి విషయం చెప్పలేమా అని అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి అన్నది. ఏమి చేయలేవమ్మా, నీ పెన్మిటిని చూసుకో. ఇప్పుడు గోప్యంగా పెట్టావు ఈ విషయం, కానీ నీది ఈ గోప్యము ఊర్లో ఉన్న అందరికీ తెలిసి నీ బలుగుతుంది అని చెప్పిన. కనిపెట్టరా తల్లి సీక్రెట్ ఇప్పుడు ఒకటి కనిపెడతారు కదా, అది దాచిపెట్టడానికి నా మీద వీళ్ళు చేసే ఈ పనులు పడకూడదు అన్న ఉద్దేశం ఈవిడ మొదలుపెట్టింది కదా. చాలా రియలైజ్ అయ్యి ఏమైందంటే ఈ స్వామి నెంబర్ ఇవ్వండి అని అన్నది. ఇంకా మన వాళ్ళు ఇచ్చారో చేశారో నాకు తెలియదు. అప్పుడు నేనేం చేస్తా, ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తే వస్తే ఎల్లమ్మని రప్పియాలా లేకపోతే ఈవిడని సౌభాగ్యవతిలాగా నీ ఇంటికి వెళ్ళమని చెప్పాలనా? ఒక్కటే చెప్పిన, మీ ఆయన కాళ్ళ మీద పడి మంచిగా ఉంటా అని బతుకుతే అందరు సెట్ అయిపోతారు. ఈ యొక్క సుఖమే 10 నిమిషాల కోసం వాడు అందగాడు చందగాడు 6 అడుగులు ఉన్నాడు అని అంటే మాత్రం చేతిలో అక్కడ ఇక్కడ నిప్పులు పోసారు కదా, ఈసారి నీ నోట్లో పోస్తారు అని చెప్పాను. కొంతమంది దేవతలు వచ్చినప్పుడు ఈ సలాకులు కాల్చి పెడతారు, మీకు తెలుసా సినిమాల్లో ఉంటుంది, ఇలా పెడుతుంటారు, కోస్తారు. ఆ బాగా వేడి చేసి పెడితే స్పందన ఇవ్వకపోతే దేవత వచ్చినట్టు, స్పందన ఇచ్చేస్తేనేమో దేవత రాదనమాట. ఈవిడ అలా కూడా చేశారంట. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పరిస్థితుల ప్రభావం వల్ల కవర్ చేయడానికి కొంత, లేదు అంటే దేవాది దేవతలు శరీరం మీదకి రారు తల్లి, శరీరం మీదకి వచ్చే వాళ్ళు లేరు. నేను గతంలో కూడా గొడవపడ్డా, వచ్చిన దేవత ఎవరైతే ఉంటారో నీకు పెళ్లి కానియదు, నీకు అసలు పెళ్ళే కానియదు. ఓకే, ఆవిడ ఆధీనం నీవు. మరి ఇప్పుడు రారు అని మీరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా, కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో మనం ఎక్కువగా చూస్తాము, ఎవరైనా గ్రామ దేవతల్ని కానీ లేదంటే పంట పొలాల్లో ఉన్న దేవతల్ని మర్చిపోయి కొంచెం మనం తక్కువ చేసినట్టుగా చేస్తే ఎవరిపైకో వచ్చి వాళ్ళతో వాక్కు చెప్పిస్తుంది, ఇలా చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ అది నీకు మాట చెప్తాను. ఇప్పుడు మీరు నేను ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం, దాన్ని టెంపుల్కి వెళ్ళాం తల్లి. మీరు టక్కున రుద్రాక్ష కావాలి అని అన్నారు. ఆ రుద్రాక్ష తీసేసుకొని మెడల్ వేసుకోగానే రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరం తప్పించుకోగలిగాం. ఉదాహరణకి మీ ఫస్ట్ వాడు ఏమంటారు తెలుసా, చూసావా రుద్రాక్ష ఉండడం వల్ల అంటాం కదా. ఇది పరమాత్ముడు అందరి దగ్గర పలుకుతాడు తల్లి వాక్కు. నా దగ్గర పలుకుతాడు, నీ దగ్గర పలుకుతాడు, రోడ్డు మీద ఉన్న బిచ్చపోడే ఆధారాలు కూడా పలుకుతాడు.
అది వాక్కు పరమాత్ముడి యొక్క వాక్ చాతుర్యం. అది ఆయన చెప్పుతే వినబడదు కాబట్టి, ఆయన కనబడితే నమ్మవు కాబట్టి ఆ నాలికని కదిలిస్తాడు అక్కడ. ఇది అందరి చేతిలో ఉంది అంతే. మీరన్న కొంటే ఎల్లమ్మలు, కొంటే దేవతలు వీళ్ళు చేసేది ఏంటంటే అమ్మ, కొంతమంది సిగం ఊగుతారు, వాళ్ళు భక్తితో ఊగుతారు తల్లి. ఐ గివ్ హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళకి. వాళ్ళు భక్తితో ఎల్లమ్మ అని అనరు, వాళ్ళు నేను ఎల్లమ్మ భక్తురాలని అని వాళ్ళు బహు ఉత్తమముగా బోనాలు ఎత్తుకొని ఆడతారు. నేను హ్యాపీగా రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి. కానీ నేనే ఎల్లమ్మ అంటే మాత్రం నేను 5 నిమిషాలు కూడా ఉండను, వెళ్ళిపోతాడికి. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుతే మరి ఎల్లమ్మ ఆడ గుడిలో ఉన్న ఆవిడ ఎవరు తీసుకెళ్ళాలి బోనం? మరి ఇప్పుడు నేనే దేవుడు శివుడు అనుకోండి, నేనే శివుడిని అని బోనం ఎత్తుకున్నా తల్లి. ఇప్పుడు నేనే శివుడిని అయితే నేను బోనం ఏడికి తీసుకెళ్ళాలి? మరి ఒక నిర్ణయం చాలా బాగా స్పష్టంగా తెలియాల్సింది అది తల్లి. ఇప్పుడు ఆ వర్షంలో మీరు చెప్పారు కదా, కొంతమంది గ్రామ దేవతలకు కొంటే అంటే వాళ్ళ కళలో కనబడతారు, కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. పట్టు చీర కనబడడమా, పండు కనబడడమా, పసుపు అంటే బండారు కనబడడమా, కుంకుమ కనబడడమా, వెండి కనబడడమా, బంగారం కనబడదు. మళ్ళీ కొన్ని ప్రమద గణాల అనుమతులు ఇస్తారు, వేప చెట్టు కనబడడమా, ఇట్లా కొన్ని కనబడతాయి. అదే దుష్ట శక్తి ఏంటంటే గజ్జల చప్పుడు చేస్తుంది. ఇది చాలా మందికి తెలియాలి. ఎక్కడైతే గజ్జల చప్పుడు వస్తుందో అక్కడ దుష్ట శక్తి ఉందనేది 100% తెలుసుకోవాలి మానవులు. కానీ చాలా మంది గజ్జల శబ్దం దేవత చెయ్యతల్లి, అసలు అలా చెయ్యదు. నా దగ్గరికి చాలా వందల మంది వచ్చారు ఆ విషయంలో, నేను చెప్పి రుజువు చేయించా. ఈ గజ్జల శబ్దం ఎవరు చేస్తారంటమ్మా, ఈ ప్రేతాత్మలు చేస్తాయి. నిన్ను అలర్ట్ చేసి నిన్ను ఆ సమయానికి బయటికి పిలిపియడానికో, నీ మీద ఏదో సంథింగ్ ఏదో ఉంటది. నీకు ఉదాహరణకు నువ్వు పవిత్రమైన భక్తురాలు అనుకో అమ్మ, ఒక భవానీ మాత భక్తురాలు అంటే నిన్ను పట్టుకుంటే భవానీ మాత అనుగ్రహం ఉండొచ్చు కదా ఆమె కూడా. కాబట్టి నిన్ను మేల్కొల్పే ప్రక్రియలో రాత్రి 12 నుంచి 3 గంటలకు వస్తుంది. ఏ దేవత కూడా 12 నుంచి 3 గంటలకు శబ్దం చేయదు. శాసనాలు ఇతిహాసాల్లోనే రాసింది కదా, 12 నుంచి 3 గంటల వరకు కలి యొక్క ఆధీనమైన సమయం అది. అంటే చెడు ప్రభావం. 3 తర్వాత మన మంగళ స్నానాలు మొదలైతాయి కదా ఏ గుడిలో అయినా. 3 తర్వాత శబ్దం వేరు ఉంటుంది, 12 లోపు ఉండే శబ్దం వేరే ఉంటుంది. దేవతలు కూడా గజ్జల శబ్దం చేస్తారు, సమయం వారిది వేరు. గల్ అనే శబ్దం వేరు, గలగలగల అనే శబ్దం వేరు. దేవతలు చాలా గలగల చేస్తారు శబ్దం. ఒక వ్యక్తి నడుస్తున్నట్టు శబ్దం వస్తుంది, మీరు గమనించండి. ఇప్పుడు మనం కొందరికి 2, 3 ఉంటాయి తల్లి ఆ గజ్జలు. ఆ సౌండ్ పర్టికులర్ గా నడుస్తుంది, టక్ టక్ నడిచి ఒక దగ్గర ఆగుతుంది. దేవత అయితే ఇంకొకళ్ళు ఏంటంటే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు బయట తిరుగుతారు. బాగా గమనించాల్సిన ప్రశ్న మీరు అడిగిన డీప్ క్వశ్చన్. ఇప్పుడు ఇది మన బెడ్రూమ్ అనుకోండి, అదొక ఉదాహరణ కిచెన్ అనుకోండి, అదొక హాల్ అనుకోండి. ఎవ్రీ కార్నర్ వి లిజన్ దట్ సౌండ్. బట్ ఎవిల్కి బయటనే శబ్దం చేయగలదు. అంత సింపుల్ లాంగ్వేజ్లో అంత సింపుల్ టర్మినాలజీ ఎలా మర్చిపోతారు మానవులు? నేను అక్కడ నాకు పిచ్చకోపం వస్తుంది, ఎందుకంటే అడిగిన వాళ్ళు కూడా తిడతాను ఆడవాళ్ళని. ఏమ్మా ఏడొస్తుందంటే ఓ వరండాలా తిరుగుతుంది అని అంటారు. వరండాలు ఎందుకు తిరుగుతుంది? దేవత అయితే ఇంట్లోకి రాకూడదా? నీ అనుమతి కావాలా? ఆవిడ ఇంట్లో నువ్వు ఉన్నావు కదా అని నేనంట. ఒక దేవత ఇంట్లో మనం పుట్టినాం కదమ్మా. నీవు పుట్టక ముందుకే మీ నాన్నల ముత్తాతల నుంచి వస్తున్న ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి వాళ్ళు అంటే నువ్వు ఆమె ఇంట్లో ఉన్నట్టే కదా. మరి ఆమె ఇంట్లోకి చోటు ఎక్కడైనా ఉండవచ్చు కదా. భూతాలు దయ్యాలన్న ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇవి నిన్ను సెక్యూర్ ప్లేస్ నుంచి బయటికి రాపించగలవు. అయితే నీవు అయితే అదైతే లోపలికి రాలేదు కదమ్మా, ఆడొక రక్ష ఉంటది కదా ప్రతి గడపకి. ఇది తెలుసుకోవాలి చాలా మంది. మీరు అన్న ప్రశ్న ఏంటంటే చాలా మంది తప్పుదోవలకు వస్తుంది, ఇలా ఎల్లమ్మలు వచ్చారు పోచమ్మలు వచ్చారు అంటున్నాను కదా. ముమ్మాటికి అవాస్తవమైన విషయాలు అవి. కొంతమంది భక్తితో ఆడుతున్నారు. అర్ధనారీశ్వరులు ఎల్లమ్మ తల్లి బోనం వేస్తే నిజంగా ఎల్లమ్మ తల్లి వచ్చినట్టు ఉంటుంది అక్కడ బల్కంపేటలో. ఎంత భక్తిగా ఆడతారు. మరి కొంతమంది అన్నారు మాకు వస్తలేదా అంట, కొంతమంది వస్తుంది అని అంటారు కదా. వచ్చిన వాళ్ళు ఇళ్ళందరి ఇంట్లలో పరిస్థితి అంతంతే ఎందుకుంది? ఆ అమ్మాయి ఎవరైతే అంటుంటారో ఈ చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు కానీ లేడీస్ సొంతంగా ఆరోగ్యం బాగుండదు తల్లి వాళ్ళది. నడుములు తీవ్రంగా నొప్పులు ఉంటాయి, మెడల కాడ నుంచి కింది వరకు హెవీ పెయిన్స్ ఉంటాయి బాడీ అంతా. వాళ్ళు చేసే ఆ కొంచెం క్రియా ప్రక్రియలకి న్యూరలాజికల్ సిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల పెళ్ళైన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా అమ్మ, చాలా మందికి తెలియాలి అమ్మలకి పెనిమిటికి మరణగండం వస్తుంది, కొడుకుంటే కొడుకుకి గండం వస్తుంది. ఒక దేవత ఒప్పుకోదు తల్లి అది కాపాడడానికి. ఆవిడ ఉంటే ఆవిడ ఒక శరీరం మీద నేనే వచ్చానని చెప్పేసి సొంత వాకులు పలుకుతే ఆవిడ ఎట్లా ఒప్పుకుంటుంది తల్లి? ఆ విషయంలోనే మొదట్లో 1 year క్రితం చెప్పా ఈ విషయము. చెప్పిన తర్వాత నా దగ్గర చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరు నౌ దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. ఇప్పుడు వాళ్ళు పీస్ఫుల్ ఎందుకు ఉంటున్నారు అంటే నేను ఆ రోజు వచ్చింది ఒక ఆమె వచ్చింది, పుట్ట ఉంది ఎల్లమ్మ తల్లి పెద్ద పుట్టు ఉందంట, పాము ఈవిడకే కనబడుతుందంట. నేను చెప్పిన చాలా అదృష్టవంతురాలు, ఇక తర్వాత ఇక నా మీదకి వచ్చేసింది స్వామి అని అంటే కానీ అప్పుడు మొదలైంది. నేను మంచిగా ఇచ్చినాయి ఆవిడకి ఎట్లా వచ్చింది అని చెప్పిన. ఇక అంటే కథ మొదలు పెట్టేసి బాగా
చాలా గౌరవంగా మాట్లాడిందమ్మా ఆవిడ, మాట్లాడి గర్వంగా పోయింది. 3 నెలలకు వచ్చింది మళ్ళీ. రుద్రస్వామి గారు ఉన్నారా అని ఫోన్లో అడుగుతుంది. రుద్రస్వామి గారే చెప్పండి అని అనగానే మా ఆయన 11 రోజులు అవుతుంది స్వామి, ఏ హాస్పిటల్కి పోయినా ఏ టెస్టులు చూసినా ఏం వస్తలేదు, కానీ మనిషిలో ఉండట్లేడు అని అంటే పట్టుకొని రా మీ ఆయనని అని చెప్పిన. ఆయన అదృష్టం చూడాలి, అలా ఆయన గారు నా దగ్గర కూర్చున్నాక ఒక 15-20 నిమిషాలుగా రియలైజ్ అయిపోయింది ఈవిడ. నేను చెప్పిన అది చూడమ్మ తప్పు, ఎల్లమ్మ తల్లి పుట్టుంది కదా, రోజు పాలు పోయి గుడ్డు పెట్టుకో, ఇంకేదైనా ప్రమాణం ఉండు ఆడ పెట్టుకో, ఎవరైనా భక్తులు వస్తే ఎల్లమ్మ తల్లి బొట్టు పెట్టేసి అమ్మ బాగా చేస్తుంది అని చెప్పి ఈ ధర్మమైన వాకులు మాట్లాడు. అంతేగాని ఇంకా ఈవిడ గద్దెసుకుంది అక్కడ కూర్చోడానికి. ఇక ఎల్లమ్మ తల్లిని ఎంత తప్పు తల్లి, ఎల్లమ్మ తల్లిని ఆడుకుంటున్నారమ్మా. ఏ రోజు కనబడుతుందో నా తల్లి ఎల్లమ్మ కానీ ఒక్కొక్కళ్ళ భరతం పట్టాలి. ఆవిడ అప్పటికి పాములాగా చూపిస్తూనే ఉంటది. వీళ్ళు కళ్ళలో పాము కనబడేసరికి ఎల్లమ్మ తల్లి కనబడుతుంది, కానీ ఆవిడ ఏ రూపాలు కనబడ్డది. ఎల్లమ్మ తల్లి పాము రూపంలో కలవలో కనబడ్డది అని అంటే అది ప్రమాద హెచ్చరిక. ఏ దేవత కనబడదు. ఆయుధం కనబడ్డదంటే ఈపు పగలగొడుతున్నానని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ధర్మం. శివుడు కనబడ్డాడు అనుకోండి, లైవ్ కనబడ్డాడు అనుకోండి, ఇట్లా శివుడు ఎవరికైనా కళలో శివుడు కనబడ్డాడు అని అంటే ఆయన ప్రమద గణాల అధిపతి, గ్రహణాలకు అధిపతి, 14 లోకాలకు అధిపతి కదా. ఆయన ఏ విధంగా కనబడినా ఒక రక్షణ. ఆయుధం కనబడద్దు శివుడికి, ఎందుకంటే మన రూపంలోనే కనబడతాడు. ఒక్క మాట స్పష్టంగా మన ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, గణేశుడు కార్తికేయుడు శివుడు లాగా ఉన్నారా అమ్మ? పార్వతీమాత లాగా ఉన్నారా? దేవుడు లాగా ఉన్నారు కదా. ఒక్క మానవ శరీరం మాత్రమే మాలేసుకుంటే శివుడు లాగా ఉన్నాం అంటారు. అలాంటిది మరి ఆయన బిడ్డలకి ఆయన శివుడు లాగానే కనబడాలి కదా. తప్పెక్కడుంది? అది తెలుసుకోవట్లేదు మన వాళ్ళు. ఆయన కన్న పిల్లలే ఆయన రూపంలో లేరు. మనం ఏమి ఆయనకు పుట్టిన వాళ్ళమా, ఆయన అణువులో పుట్టిన వాళ్ళమా? ఒక ఆత్మతో పుట్టించుకున్న మనని మాలేసుకుంటే శివమాలేసారా మీరు అని అంటారు. అంటే ఆయన కొడుకులు పిల్లలు అని అంటే కదా, ఆయన ఏ రూపంలో అయినా రావచ్చు. కానీ దేవాది దేవతల్లో దేవతామూర్తులు ఆయుధం రూపంలో చూపిస్తారు. పెద్దమ్మ తల్లి ఒక పురుగు రూపంలో చూపిస్తుంది. పురుగు వస్తుంది, ఇంత పెద్ద పురుగు ఉంటుంది. ఆవిడ ఏంటంటే రక్తంలోకి వెళ్ళగలుగుతుంది. ఇట్లా వెళ్ళేసి రక్తానికి సంబంధించిన కొన్ని వ్యాధులను నయం చేయగలిగే శక్తి ఆవిడకు ఉన్నది. పోచమ్మ తల్లిది వేప చెట్టు, ముత్యాలమ్మ తల్లిది ముక్కు పుడక, ఇలా కొన్ని ఉన్నాయి కదా తల్లి వాళ్ళది. అవి కనబడితే దాని హెచ్చరికలు తెలుసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే అది కనబడేసరికి ఇక పెట్టేసరిగా ఒగ్గు కథ ఇక మొదలు పెడతారు. ఇక దాని అర్థం తెలుసుకోకుండా ఎందుకు చేస్తావు పండగను? ఎందుకు ఆ వివరణ లేకుండా అమ్మని ఇబ్బంది పెడతాను? ముఖ్యంగా ఉప్పాలమ్మ తల్లి గురించి చెప్తాం సందర్భం కాబట్టి. ఆవిడ ఇలా చేతి వస్తుంది పొలాల్లో. ఉప్పాలమ్మ మనం ఎక్కువ శాతం చూస్తాం, చేతి వచ్చింది అంటాం కదా. అక్కడ నీ పొలంలో ఉన్నా లేకున్నా ఆవిడ రక్షకురాలు ఆ ప్రాంతానికి. కొంతమంది ఉప్పాలమ్మ గుడి కట్టేసేస్తే, స్వామి మేము మాంసాహారం ఇవ్వాలనుకుంటున్నాము అమ్మకి, కానీ ఎలా చేయాలో తెలియదు అని అంటే ఉప్పాలమ్మ సిగ్నల్ ఇస్తుంది. అక్కడ ఇలా ఉన్న 5 చేతులలో ఈ కొమ్మని ఇలా తెంపితే తల్లి పాలు వస్తే అమ్మ మాంసాహారి కాదని అర్థం, శాకాహారి అని అర్థం. ఇలా పాలు రాకుండా రక్తం కూడా వస్తుంది. అంటే రక్తం అంటే కంప్లీట్ రక్తం కాదు, రెడ్నెస్. అది వస్తే ఆవిడ మాంసాహారం ఆశిస్తుంది అని అర్థం. ఇంతటి లాజిక్ ఆవిడే ఇచ్చేసినాక నేను ఎవరిని తల్లి ఆడికి వచ్చేసి ₹1,00,000 ఖర్చు అవుతుంది నాయన, ఇక నేను ఊగుతా ఈడికి వచ్చి అని చెప్పేసి పుట్టమన్న తీసి ఇలా 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 జల్లెడ పెట్టేసేసి వాళ్ళని నాశనం పట్టించినట్టుగా తల్లి. 100 మంది ఏమంటారంటే ఫోన్లో చెప్పేసేసి చాలా అయినా మేము ఉన్నకాడ చేసుకున్నాం అంటే ఒకటే మాట అంట, ఆ రోజు కూలి 500 వచ్చాయి కదా, 200 పెట్టి తీసుకురా పూజ సామాన్లు అమ్మకి చెయ్యి చాలు. నీ దగ్గర పచ్చడి మెతుకులు ఉంటే అందులోనే ఆమె కూడా తృప్తి. 20,000 అప్పు తెచ్చేసి పెట్టిన దాంట్లో అమ్మ తింటదా? అమ్మ మనమేం తింటామా? బాధ అనిపించదా ఈ 20,000 ఎలా కట్టాలి అని? ఏ దేవత ఆశించదు తల్లి అలాగా. మొన్న రీసెంట్ కాల్ నాకు నల్గొండ నుంచి వచ్చిన కాల్, పొలంలో ఎంత కొట్టేసినా వస్తుందంట, ఎంత కొట్టేసినా వస్తుందంటే 3 అడుగులు కట్టడానికి ఏమవుతుంది అమ్మవారిని అని చెప్తే, కానీ 2 అన్నదమ్ముల లొల్లుంది స్వామి అని అన్నారు. ఎవడో ఒకడు కట్టకపోతే మరి 2 ఈపులు వల్ల కొడుతుంది ఆమె. మొన్న కూడా చనిపోయింది వాళ్ళ ఇంట్లో. గతం చనిపోయినాక 11 రోజుకు మొదలు పెట్టేసి గుడి టామ్ టైం కట్టేసేసి నన్ను పిలిస్తే నేను రానన్నా. మనిషి చనిపోక ముందుకు చెప్పినాం కదా. అంటే ఆయన ఈ విధంగానే చనిపోయింది అనుకుంటున్నారు. ఆయన ఏ ఆరోగ్యంతో చనిపోయిండో మనకు తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక సాధువు చెప్పిండు గుడి కట్టాలని. 12 ఏళ్ల క్రితం మా తాత చచ్చిపోయినప్పుడు అదే చెప్పిండు గుడి కట్టాలని. మనం కట్టలేంరా. ఇప్పుడు పెద్దనాన్న చచ్చిపోయేంత వరకు మనకు రాలేదంటే నెక్స్ట్ వీడోడు వస్తాడని భయాన్ని కట్టేసిరు అక్కడ. అదే భక్తితో కాదు, ధర్మం తెలుసుకోవాలి అంటున్నా నా తల్లి. దేవత లేదంటారా? ఎక్కడైనా ఉంది దేవత, మనసుల్లో ఉంది కదా దేవత. అది తెలుసుకోలేని నీవు ఏ విగ్రహానికి పెడతావమ్మా ఆరాధన? అది తప్పు అంటున్నాం తల్లి. నిజంగా మీరు చెప్పినట్టుగా చూసుకుంటే గనక ఈ పూనకాలు అమ్మవారు రావటం ఇదంతా మీరు చెప్పిన లాజిక్, మీరు లైవ్ లో ఎగ్జాంపుల్ గా జరిగిన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది వాస్తవం కాదేమో అనిపిస్తుంది. నిజంగానే అలాంటివి నమ్మకూడదు, మూఢనమ్మకాలు అని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగా అలాగే కొట్టి పారేయాలనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీ ద్వారా అయితే అర్థమైంది. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షత.